హలో ఎవరోన్, వెల్కమ్ టు ఆర్పకస్ మీడియా. ఆంధ్ర తెలంగాణ నా అడ్డ, ఏడు నిలబడ్డా సరే నేను గెలుస్తా, ఆంధ్రాలో నిలబడ్డా గెలుస్తా, తెలంగాణలో నిలబడ్డా నేను గెలుస్తా అని చెప్పేసి బాలకృష్ణ గారి మీద ఉన్న నమ్మకం ఈరోజు మాట్లాడడం జరిగింది. నిజంగా ఇంత ఓపెన్గా ఇంత ధైర్యంగా మాట్లాడాలంటే ఎవరు కూడా ధైర్యం చేయరు. బట్ బాలకృష్ణ గారు మనసులో ఏదనిపిస్తే బయటకు అదే మాట్లాడే ఏకైక హీరో నందమూరి బాలకృష్ణ గారు. ఇది నేను చెప్పిందే కాదు, తెలుగు ఇండస్ట్రీలో ఏ డైరెక్టర్ని అడిగినా, ఎవరిని అడిగినా సరే, ఏ ప్రొడ్యూసర్ అయినా అదే చెప్తారు. ఈరోజు అమరావతిలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ శంకుస్థాపన కార్యక్రమంలో మాత్రం ఇది సరదాగా ఈ మాట అయితే మాట్లాడడం జరిగింది. 750 కోట్లతో మొదటి ఫేజ్లో 500 పడకల ఆసుపత్రి, రెండో ఫేజ్లో ఇంకో 520 పడకల ఆసుపత్రి అయితే మాత్రం శంకుస్థాపన చేసిరు. 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకవైపు ఇటు హీరోగా, బసవతారకం హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా, నిజంగా ఇన్ని బాధ్యతలు, ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ అనుకున్న టైంకి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న బాలకృష్ణ గారికి నిజంగా సెల్యూట్ బాలకృష్ణ గారు. ఇంకా చాలామంది హీరోలు మీలాగే ప్రజలకు మంచి చేయాలని చెప్పి అయితే నేను కోరుకుంటున్నా. మీకు వీడియో ఎట్లా అనిపించిందో లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.